గతంలో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచారు. అంటే అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు మాకు కావాలి, ఆయన రాజకీయాల్లోకి వస్తే మాకు మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ఆయన్ను గెలిపించడం జరిగింది. మరి అలాంటప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఏదైనా జరిగితే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఉందా లేదా అనేది కూడా ఆయనే ఆలోచించాలి. అయినా మల్లాం గ్రామంలో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారంటే మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నాము అనే విషయం అందరూ ఆలోచించాలి. తరాలు మారే కొద్దీ సమాజంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు కులమత భేదాలు ఎక్కువగా లేకుండా ఒకరికొకరు కలిసిపోతున్నారు. అయితే ఇలాంటి సమాజంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం అన్నది ప్రభుత్వానికి కూడా ఒక మాయను మచ్చగా నిలబడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది.